ప్రేమటువంటి వాళ్ళరా, మనకు తెలుసు దేవుడు ప్రకృతి అంటే మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతికి కూడా దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడన్న సంగతి మనకి బాగా తెలుసు. ప్రకృతిలో దేవుడు మనిషికి అవకాశం ఇస్తున్నాడు. ప్రకృతికి కాలాన్ని ఏర్పరిచిన దేవుడు, ఆ ప్రకృతిలో దేవుడు మనుషులమైనటువంటి మనకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ప్రకృతి అనేటటువంటిది ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈ భూమి అనేటటువంటిది ఏదో మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి భూమి యొక్క కదలిక మనకు అర్థం కావట్లేదు. కానీ నిజానికి భూమి యొక్క కదలికను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1,27,680 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఎక్కడా కూడా బిల్డింగ్లు కదిలినట్టుగా లేవు, మనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా లేవు. కానీ మొత్తానికి ఈ యొక్క సృష్టి అనేటటువంటిది తిరుగుతుందా అంటే నిరంతరం నువ్వు నిద్రపోతున్నా భూమి నిద్రపోదు, నువ్వు విశ్రాంతి తీసుకున్నా సూర్యచంద్రులు విశ్రాంతి తీసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని అంటే ప్రకృతి ఎప్పుడూ కదులుతూనే ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. అలాగే మనిషి కూడా ఎప్పుడు కూడా కదులుతూ ఉండాలి, ఎప్పుడు కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలన్న సంగతి మనం నేర్చుకోవాలి. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, భూమి అనేటటువంటిది తిరగడం వల్ల లేకపోతే నిరంతరం కదలడం వల్ల మనకి పగలు రాత్రులు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. అలాగే మనిషి కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆ గర్భంలో నుండే కదలికలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. తల్లి యొక్క గర్భంలోనే బిడ్డ యొక్క కదలికలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. ఆ కదలికలతోనే ఎదుగుదల అనేటటువంటిది ఏర్పడుతుంది. 9 నెలల యొక్క ఆకారం అనేటటువంటిది కేవలం ఆ కదలికల ద్వారానే అది సాధ్యమవుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే కదలికలు అనేటటువంటిది సృష్టిలో ఎలాగున్నాయో సృష్టిలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనకి కూడా కదలికలు ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారము మనం భూమి మీద అడుగు పెట్టామని అంటే కదలికతోనే అడుగు పెట్టామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఆ ఎదుగుదల అనేటటువంటిది ఏమైనా ఆగిపోతుందని అంటే లేదు. చాలా చక్కగా ఎదుగుదల అనేటటువంటిది పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ విషయంలో, నిజానికి చెప్పాలంటే మన విషయాల్లో కూడా ఎదుగుదల అనేటటువంటిది చాలా త్వరగా జరిగిపోతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా చూడండి, ఒక చిన్న బాబుగా పుట్టినటువంటి అక్షయ్ 7 సంవత్సరాలు నిండిపోయిందని అంటే ఇప్పుడు తన యొక్క కదలికలతో ఎంతటి ఆకారాన్ని సంపాదించుకున్నాడంటే దాదాపుగా ఒక 30 కేజీల బరువు. ఇంకా వీరుంటే ఒక ఎన్ని హైట్ ఉంటాడో నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 3 అడుగులు 3.5 ఉంటాడా? రైట్. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే కదలిక అనేటటువంటి దానివల్లనే ఏమవుతుందని అంటే ఆ ఎదుగుదల అనేటటువంటిది అది నిరంతరము కొనసాగుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, బాల్యం గడిచే కొంది మళ్ళా అదే కదలికలతో దేంట్లోకి అడుగు పెడతాడని అంటే యవనంలోకి అడుగు పెడతాడు. అలాగని చెప్పి యవనం ఏమన్నా ఆగిపోతుందా అంటే లేదు, యవనంలో కూడా కదలికలు ఉంటాయి. ఆ యవనంలో ఉన్నటువంటి కదలికలు ఆ గడిచే కొద్దీ మళ్ళా కళ్ళ ముందే ఏ స్థితికి చేరుకుంటాడని అంటే మధ్య వయస్సు అనేటటువంటి స్థితికి. అలాగని చెప్పి మధ్య వయస్సు అనేటటువంటి ఏమైనా ఆగిపోతుందా ఎదుగుదల? కదలికలను బట్టి నేను మాట్లాడే ఈ యొక్క కార్యక్రమం మాకు అర్థమైతే ఆ తర్వాత మళ్ళా అది గడిచే కొద్దీ, ఆ కదలికల వల్ల గడిచే కొద్దీ మళ్ళా వృద్ధాప్యం అనేటటువంటి దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి స్థితి అనేటటువంటిది ఏదైతే ఉందో వాటిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క జీవితంలో మనకు తెలుసు, మానవ జీవితంలో మారుతున్నటువంటి కాలం లేకపోతే వస్తున్నటువంటి మార్పులు, వీటన్నింటినీ కూడా మనం గమనిస్తే ఈరోజు కాలాల్లో కూడా మార్పులు ఉన్నాయని అంటే కాలాల్లో కూడా మార్పులు ఉన్నాయి. కదలికలను బట్టి, భూమి యొక్క కదలికలను బట్టి ఎన్నో కాలాల్లో మనం దాటిపోతూ ఉన్నామన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రకృతిలో మనం ఏ కాలంలో ఉన్నాము అని లెక్కలేసుకుంటే ప్రకృతిలో మనం ఉంటున్నటువంటి కాలం ఎండాకాలం. అందుకని అబ్బా ఎండలు ఎంత కాస్తున్నా కూడా ఒక చల్లటి ఏసీ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన.
అలాగని చెప్పి వేసవి కాలంలోనే ఉండిపోతామని అంటే లేదు. కదలికలు అనేటటువంటివి కదులుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎండాకాలం కాస్త ఏమైపోతుందని అంటే వర్షాకాలంగా మారుతుందన్న సంగతి మనకు తెలుసు. అంటే కాలం అనేటటువంటిది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. వర్షాకాలంలోనే ఉండిపోతామని అంటే లేదు. ఆ తర్వాత మనకు వచ్చేది శీతాకాలం అన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషి యొక్క ఆరంభ స్థలం అనేటటువంటిది నిజంగా ఆ బయలుదేరినటువంటి ఆ స్థలం నుంచి నిజంగా మనుషులు కూడా అదే కదలికలతో అనేకమైనటువంటి ఆ రూపాంతర కార్యక్రమాలను మనం ఆలోచించగలిగితే మనిషిని గురించి నిజంగా ఈ యొక్క కదలికల గురించి, కాలాల గురించి, ప్రకృతికి సంబంధించినటువంటి వాటి విషయంలో అయితే మనుషులకి చెప్పేటటువంటి పాఠశాలలు ఉన్నాయి, యూనివర్సిటీలు, స్కూల్స్ ఉన్నాయి. కానీ నిజంగా మనిషిని గురించినటువంటి విషయాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిజంగా అది చాలా తక్కువనే మనం చెప్పుకోవాలి. దోమ చరిత్ర అడిగితే చాలా మంది చెప్తారు, ఈగ చరిత్ర అడిగితే కూడా మనకు నేర్పిస్తారు, కప్పల జీవిత చరిత్ర అంటే చాలా మంది చెప్తారు. వాటిని గురించి నేర్చుకోమని కూడా మనకి పుస్తకాల పేజీలు ఆరాలు తీసేటటువంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది. కానీ మనిషిని గురించి చెప్పమంటే మాత్రం ఎక్కడ అతని జీవిత చరిత్రను గురించి ఎక్కడ మాట్లాడరు. అంటే జరిగించినటువంటి ఆ యొక్క కార్యక్రమాలను గురించి వాళ్ళు రాసుకుంటారేమో, కానీ మనిషి యొక్క భౌతిక సంబంధమైనటువంటి జీవితాల గురించి ఎక్కడ ఏ మనిషి కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు అనేటటువంటి విషయంలో ఎలాంటి అవగాహన లేనటువంటి వారుగా గడుపుతుంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే ప్రేమటువంటి వాళ్ళ మనిషిని గురించి చెప్పడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే అది తండ్రి అయినటువంటి దేవుడే చెప్తాడన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే బైబిల్ అనేటటువంటి ఈ వేద గ్రంథంలో ఎన్నో జ్ఞానపు సంగతులను, అది మనిషికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రకృతికి సంబంధించింది కావచ్చు, అలాగే ప్రపంచములు అనేటటువంటి పదాన్ని వాడుతూ ప్రపంచములు దేని వల్ల నిర్మాణమైనవి అని చెప్తున్నాడంటే దేవుని వాక్యము వల్లనే అవి నిర్మాణమైనవన్న సంగతిని గురించి మాట్లాడు. మన జీవితాన్ని గురించి నిజంగా తెలియజేసేటటువంటి గ్రంథం ఏదైనా ఉందని అంటే అది బైబిల్ గ్రంథం అన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకనే పిల్లల విషయంలో గర్భ ఫలము దేవుడిచ్చే బహుమానం అనేటటువంటి పదాన్ని వాడతాం. ఏమిటి మనం ఆలోచించగలిగితే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం జరుపుతున్నాము, ఇదిగో మీరు వచ్చేటప్పుడు ఫలానా గిఫ్ట్ తేండి లేకపోతే ఫలానా బహుమానం తేండి అని మనం చెప్తాం? ఎక్కడ చెప్పం దాని గురించి. అలాగని చెప్పి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు నాకు మగపిల్లవాడే కావాలని కోరుకునేటటువంటి దంపతులు కూడా చాలా మంది మనలో లేకపోలేదు. మగపిల్లవాడే కావాలి అంటే దేవుడు ఇచ్చేటటువంటిది బహుమానం. ఇప్పుడు బహుమానం ఏది ఇవ్వాలని నువ్వు చెప్తున్నావు ఆయనకి అంటే బహుమానం తెచ్చేటటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు అంటే ఆర్డర్ వేస్తున్నట్టుగా ఉంది. నాకు పలానా పిల్లవాడే కావాలి, నాకు పలానా మగపిల్లవాడే కావాలి. చాలా సందర్భాల్లో మగపిల్లవాడే కావాలనుకున్నటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో దేవుడు ఆడపిల్లను అనుగ్రహిస్తున్నాడు, ఆడపిల్లే కావాలనుకునేటటువంటి వాళ్ళలో మగపిల్లని ప్రసాదిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి బహుమానం ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క నిర్ణయం మీదనే ఏదైనా ఆధారపడుతుందే తప్ప నువ్వు కోరుకున్నటువంటి దాన్ని దేవుడు ఇవ్వడం అసంభవం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ను చదివితే దాన్ని ఏమంటున్నారు అంటే ఇది నిజంగా ఇది ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథంగా దీన్ని తీసేసారే తప్ప ఇది ఆచరించడానికి అనుకూలమైనటువంటి సంగతులను దేవుడు ఇందులో రాయించాడన్న సంగతిని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకనే ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని కానీ ప్రపంచం ఆచరించడం మొదలు పెడితే, అనుసరించడం మొదలు పెడితే, అర్థం చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే నిజంగా ఈనాడు ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా దైవ సన్నిధికి సంబంధించినటువంటి మాటలే మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడానికి నిజంగా చాలా ఇది ఉపయోగపడుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇంతకీ బైబిల్ని ఎవరు చదువుతారు అని అంటే ఎంతమంది అర్థం చేసుకుంటారు, ఎంతమంది బైబిల్ చదివేటటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు? నిజంగా చెప్పాలంటే ప్రేమటువంటి వాళ్ళరా, ప్రపంచంలో బైబిల్ను బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే చాలా మంది బైబిల్ను బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ వినేటటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే చాలా మంది బైబిల్ వినేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లేనిది ఎవరయ్యా అని అంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాటలను ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారని అనగలుగుతామా? అలా అనలేం ప్రేమటువంటి వాళ్ళు. అంటే వినేటటువంటి వాళ్ళు ఉన్నారు, బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ లేనిది ఎవరు అని అంటే
దాని ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళు, జీవించేటటువంటి వాళ్ళు లేరు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజుల్లో ఒక క్రికెట్ ప్రారంభమైందని అంటే అది లాస్ట్ బాల్ అయ్యేంత వరకు, గెలుపు ఓటములను నిర్ణయించేంత వరకు మనం అలానే చూస్తూ ఉండిపోతాం. కనీసం ఇతర పని మీద ధ్యాస కూడా పెట్టడానికి, అంటే టీవీ ముందు కూర్చుంటే ఆ టైం ఎంత అయిందన్న సంగతిని కూడా మనం ఆలోచించకుండానే ప్రియమైనటువంటి వాళ్ళరా దాని యొక్క ఆ యొక్క స్థితిలో మనం ఉండిపోతాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కొక్క చర్చికి ఎంతమంది వస్తారా అని అంటే లక్షల మంది వస్తారు. ఇదిగో మా చర్చికి అయితే దాదాపుగా 1,00,000 మంది వస్తారని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ చెప్పే వాళ్ళు ఉన్నారు, అలాగని చెప్పి వినేవాళ్ళు ఉన్నారు, కానీ ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, స్థానిక సంఘాలు మనకు తెలిసి నాడు క్రైస్తవ స్థానిక సంఘాల్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక యాక్టివిటీ అనేటటువంటిది కనపరుస్తూనే ఉంటారు. సంఘ కార్యక్రమాలని ఒక బోర్డు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయా సంఘాలకి వెళ్ళినప్పుడు కూడా. ఎందుకు అలాంటి స్థానిక సంఘాల్లో కార్యక్రమాలు అనేటటువంటివి ఒక బోర్డు మీద రాసి ఉంచుతారు అని అంటే, ఆ మధ్య నేను మెడికల్ క్యాంపుకి కండక్ట్ చేయడానికి ఒక సాయిబాబా గుడిలో అక్కడ ట్రస్ట్ని కలిసడానికి వెళ్ళాను. సార్ రేపు ఈ విధంగా మేము మెడికల్ క్యాంప్ పెట్టుకుంటాము అని అన్నప్పుడు ఆ ట్రస్ట్ అధికారి అన్నాడు, సార్ రేపైతే వీలు కాదు, మీరు ఇంకొక వారం రండి, అప్పుడు నేను మీకు అరేంజ్ చేస్తాను, మీకు ఏం కావాలంటే అన్న. దానికని చెప్పి మాకు ఎండీగా ఉన్నటువంటి మా మేడం ఏమన్నారంటే, అదేంటది మీరు క్రైస్తవులు కదా, మీరు దేవాలయాలకు కూడా వెళ్ళి ఇలాంటి కండక్ట్ చేస్తారా సార్? మేడం నేను చేసేదే మార్కెటింగ్, అది ఎక్కడ చేస్తే ఏముంది, అది దేవాలయం అయినా ఒకటే, చర్చి మసీదులైనా ఒకటే అని చెప్పినప్పుడు ఆమె కూడా చాలా ఆనందపడింది. చాలా మంది ఇలాంటి బ్రాడ్ మైండ్ ఉండదు, అలాంటి దేవాలయాలకు పోవడమే చాలా అరుదుగా కనిపిస్తుంటారు, బట్ మీరు మీ యొక్క ఆలోచనలు అలాగే లేదు అని అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను నేను కూడా. బట్ వీళ్ళు ఎందుకు ఆ మందిరంలో మాకు ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకోవడానికి వాళ్ళు తర్వాత రమ్మన్నారని నేను ఆరా తీసినప్పుడు, ఏం లేదు సార్, మా గుడికి అంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, రేపు మీరు అడిగినటువంటి డేట్లో మాకున్న కార్యక్రమం ఏంటి అని అంటే, ఏం లేదు, మేము ముందుగానే ఒక బ్యానర్ అతికిచ్చేసేసాము, ఫలానా రోజు భక్తులందరూ 7 గంటలకి కనుక వచ్చేస్తే ఇక్కడికి అందరూ కలిసి నడుచుకుంటూ గొలగముడికి వెళ్ళాలి ప్రోగ్రామ్. అది నీకు అర్థమవుతుందా? అందరూ కలిసి నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైనా చేస్తారు, మనం కూడా నడుచుకుంటూ పలానా వెలంగాని మాత కొత్తగూడూరుకి వెళ్దామని అంటే మీరు ఎంతమంది రారు చెప్పండి? అంటే ఇది ఒక కార్యక్రమం లాగా దాన్ని మనం ఏం చేస్తామని అంటే ఆచరించడానికి ఇష్టపడతాం, అనుసరించడానికి ఆతృత పడతాం. ఎందుకంటే అది దైవ సన్నిధిలో ఒక ప్రకటన ఏర్పడినప్పుడు నిజంగా ఇంతమంది వస్తారా సార్, మీతో కలిసి నడుస్తారా ఎంత దూరం అని అంటే, రేపు రండి మీరే చూడండి నేను. నిజంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానంలో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక పద్ధతిని అనుసరించడానికి ఎంతగా ఇష్టపడి, ఎంత శ్రద్ధలతో, భయభక్తులతో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి. అంటే మీరు తరచూ ఇలాంటివి మీ యొక్క ఆలయం తరపున జరిగిస్తారా సార్ అంటే, అవునండి, ఇలాంటివి ఒక వారంలో 2-3 అయినా, అంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడమనే కాదు, అది ఒక పార్ట్ మాత్రమే. ఆ తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత ఆ సేవ ఈ సేవ అనేది. అంటే వీటన్నిటిలో అందరూ పాల్గొంటారా అంటే, అందరూ అనేటటువంటిది ఏం లేదండి. ఎవరు ఏ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళకి వివరాలుగా ముందుగా మేము తెలియజేస్తాం కాబట్టి వచ్చినటువంటి వాళ్ళే రాకుండా ఆగిపోవచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళు తమ యొక్క కోరికలను అక్కడ విన్నవించుకొని వెళ్ళిపోతుంటారు, ఒకరికి సంబంధాలే ఉండవు. బట్ ఎక్కడైతే అలాంటి పరిస్థితి లేదన్న సంగతి మీకు బాగా తెలుసు. అంటే ఏదో ఒక కార్యక్రమము వారంలో దాదాపుగా 7 రోజుల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి నడిపించవచ్చు. బట్ అన్ని కార్యక్రమాలకు అందరూ హాజరవుతారా అని అంటే లేదు. ఎందుకు ఏ కార్యక్రమం జరిగినా కూడా మనం ఆలోచన చేసేది దైవ వాక్యానికి సంబంధించినటువంటి విషయాలే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేటటువంటి దాని విషయంలో. అందుకని వినేదానికి ఆసక్తి చూపిస్తాము, బైబిల్ చదివేదానికి కూడా ఆసక్తి చూపిస్తాము, బైబిల్ బోధించేదానికి కూడా ఆసక్తి చూపిస్తాము. కానీ మన ఆసక్తి ఎక్కడ తగ్గిపోతుందని అంటే, బైబిల్ను ఆచరించడంలో ఆసక్తి కాస్త తగ్గిపోతుంది. 1 గంట సేపు ఏ వాక్యం విన్నా కూడా ఆ వాక్యాన్ని గురించి మనం ఆ సందర్భంలోనే మాట్లాడుకుంటాం. భలే విన్నాం, మంచి వాక్యం చెప్పాడు అన్న ఈరోజు అనుకుంటామే తప్ప
బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మన జీవితంలో, మన నిత్య జీవితంలో దాన్ని అనుసరించడానికి ఇష్టపడతామని అంటే సందర్భం ఏదొచ్చినా కూడా ఈ విన్న వాక్యాన్ని కాస్త ఏం చేస్తామని అంటే పక్కన పెట్టేస్తాం. విన్న సంగతులు ఏది మనకి జ్ఞాపకం ఉండవు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి ఆచరణలోకి వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నామని అంటే అనుసరించకుండా వాటిని పక్కన పెట్టేస్తున్నాం. విన్నప్పుడు ఆ యొక్క ఆసక్తి బాగుంటుందని అంటే అవును, విన్నప్పుడు చాలా రకాలుగా మన యొక్క స్పందనలు, లేదు రేపటి నుంచి దీన్ని నేను ఫాలో చేస్తాను అనేటటువంటి ఆలోచన అయితే మనకి అలా అనుసరించడానికి మనం ఇష్టపడతాం. ఆ క్షణంలో మాత్రమే ఆ యొక్క విధానం ఉంటుందే తప్ప ఆ తర్వాత కాలాల్లో మళ్ళా దాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి ఎంత ప్రకారం మనం దాన్ని అలా జరిగించమన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనకు తెలుసు ఈ యొక్క మార్గంలోకి మనం వచ్చామని అంటే ఒకే గిన్నెలోది, ఒకే పాత్రలోది మనం తీసుకుంటున్నాం. ఎంతమంది యేసు మాటలకు మనం లోపడి బ్రతుకుతున్నాము? ఒకే గిన్నెలోది అయితే తాగుతున్నాం, ఒకే గిన్నెలో రొట్టె ఉన్నందుకు ఒకే రొట్టెను మనం ఏం చేస్తున్నామంటే తింటున్నాం, ఒకే పానీయాన్ని మనం పానం చేస్తున్నాం. అని నిజంగా దేవుడు ఆలోచన చేసేది ఎవరి గురించి అని అంటే ఆచరించేటటువంటి వాడు కావాలి, అనుసరించేటటువంటి వాడు దేవునికి కావాలి. అంతేకాని బైబిల్ బోధించేటటువంటి నేను కూడా దేవునికి అవసరం లేదు, బైబిల్ వినేటటువంటి మీరు కూడా దేవునికి పెద్దగా అవసరం లేదు. కానీ ఎవరు కావాలి వీళ్ళిద్దరిలో? గ్రంథాన్ని అనుసరించేటటువంటి వాడు కావాలి, అనుసరించేటటువంటి వాడు కావాలి. ఎందుకనంటే మనిషిని మార్చేది, మంచి మార్గంలో నిలిపేది ఏంటని అంటే దేవుని యొక్క మాటలే. ఆ మాటలకు మనం ఇంపార్టెంట్ ఇవ్వకపోతే, ఆ మాటలు మనం పక్కన పెట్టేస్తే ఇక ఆచరణ అనేటటువంటిది ఎక్కడ వస్తుంది, అనుసరించడం అనేటటువంటిది ఎక్కడ వస్తుంది? మన జీవితంలో ఏ సంఘటన జరిగినా కూడా మనం ముందుగా పక్కన పెట్టేది దేన్ని అంటే దైవ గ్రంథాన్ని. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో నేను ఎలా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన, అంటే అనుసరించడానికి అనువైనటువంటి సంగతుల పట్ల మనం వెతుక్కుంటామని అంటే ఎక్కడ అలాంటి కార్యక్రమం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మతం అనేటటువంటి దాన్ని మనం పక్కన పెట్టగలిగితే ఇది ఒక మార్గం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మార్గంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. అదే మతంలో ఉన్నటువంటి వాడు తాను చనిపోతూ ఒక 10 మందిని చంపేదానికి ఇష్టపడి ఆ మతాన్ని గురించి వాడు ఆలోచన చేస్తాడే తప్ప మార్గంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే తనతో పాటుగా ఒక 10 మందిని ఆ యొక్క మార్గంలోకి తీసుకెళ్లేదానికి ఆలోచన చేస్తాడు ప్రేమటువంటి వాడు. అందుకని ఆ మార్గాన్ని తెలిపే గ్రంథం మన దగ్గర ఉంది, అదే మన బైబిల్ గ్రంథము, అదే మన ధన్యకరమైనటువంటి జీవితం. ఇందులో మనిషి జీవిత చక్రాన్ని గురించి దేవుడు రాయించాడని అంటే అవును, చాలా చక్కటి మాటలు. మనిషి యొక్క ప్రారంభపు దశ నుంచి దేవుడు మన కొరకు ఎన్నో సంగతులు రాయించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భంలో నుండి మన ప్రస్తావన అనేటటువంటిది ప్రారంభమవుతుంది అన్నది వాస్తవమే. అయితే నిజంగా ఎక్కడి నుంచి దేవుడు ఆ యొక్క వాస్తవాలను మనకు తెలియజేస్తున్నాడు మనకు తెలుసు. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాది రాయి ఎక్కడ ఆరంభమైందో మనకి ఆ రోజు పునాది రాయి వేసేటప్పుడు ఆ మధ్య సుధీర్ అన్న వాళ్ళ స్థానిక సంఘంలో పునాది రాయి వేసేదానికి అందరిని ఆహ్వానించాడు. అంటే ఒక్క రాయి పునాది రాయితో ప్రారంభమై ఇంత పెద్ద కట్టడం అనేటటువంటిది జరుగుతుందన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. అంటే ఎంత పెద్ద కట్టడం అయినా ఒక రాయితోనే ప్రారంభమవుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ జీవితం అనేటటువంటిది ఎక్కడి నుంచి దీని యొక్క ప్రస్తాపం ప్రారంభమవుతున్నాయని అంటే తల్లి గర్భంలో ప్రారంభమవుతుందన్న సంగతి మనకు తెలుసు. అంటే ప్రారంభం నుంచి దేవుని యొక్క ఆ ఆలోచనలో, దేవుని యొక్క ఆ యొక్క సైకిల్లో మన జీవితాల ప్రయాణం మొదలు పెట్టామని అంటే మొదలు పెట్టాము. అందుకని మన జీవితాన్ని గురించి రాస్తూ కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అంటే మన ప్రారంభ దశను గురించి దేవుడు రాయిస్తూ ఎక్కడి నుంచి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదిగో నేను పిండమునై ఉండగా అన్నాడు. నేను పిండమునై ఉండగా అంటే ఈ ఇంత పెద్ద ఆకారానికి పునాది ఎక్కడ అని అంటే పిండము అన్న సంగతి. ఇంత పెద్ద ఆకారానికి పునాది ఒక తల్లి గర్భము. అందుకనే ఆ గర్భంలో ఉన్నటువంటి పిండము అన్న సంగతిని ఆ మధ్య ఒక డాక్టర్ అమ్మ ఫోన్ చేసింది. ఆ ఆశీర్వాదం నీకు ఒక 2.5 నెలల బేబీని అంటే అబార్షన్ అయిపోయింది, ఆ 2.5 నెలల బేబీని నీకు పంపిస్తున్నాను, దాన్ని పరీక్ష చేయడానికి నువ్వు ఎంత తీసుకుంటావు అని అన్నాడు. అప్పుడు నాకు అర్థంగా మేము 2.5 నెలలు ఉన్నటువంటి బిడ్డను పంపిస్తున్నారా
అని అడిగినప్పుడు అవును అదేంటి మేడం అభాషణ ఏమన్నా చేశారా లేకపోతే ఏం జరిగింది అని అంటే ఎందుకో ఆ అమ్మాయికి గతంలో 2-3 పిండాలు ఏమైపోయినాయంటే అలాగే అభాషణ అయిపోయినాయి. సరే 2.5 బిడ్డ ఎంత ఉంటుందా అని నేను అక్కడికి డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే మనం యూరిన్ ఇస్తాం చూసారా చిన్న డబ్బా, ఆ డబ్బాలో ఆ బిడ్డ ఉందని అంటే అస్సలు నమ్మలేకపోయినాను. అంటే ఆ చిన్న డబ్బాలో అంత ప్రారంభపు జీవితానికి కలిగినటువంటి ఒక శరీరం అందులో ఉందని అంటే అస్సలు ఊహలకు అందలేకపోతే మేడం దీన్ని ఎలా పరీక్ష చేస్తారు? అసలు ఒక గడ్డ అంటే కడుపులో ఎన్నో కణితులు ఉంటాయి, వాటిని మీరు కట్ చేసి తీస్తారు. ఒక గర్భాశయం ఉంటుంది, దాన్ని బయటికి తీస్తారు. బట్ ఒక బిడ్డ అనేటటువంటి దాన్ని అందులో పెట్టారని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మేడం. అంటే అవునే దాంట్లోనే ఆ ఆకారానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు ఉన్నాయి. 2.5 నెల చూసారా? అంటే దానికంటే ముందుగా దేవుడు ఎక్కడి నుంచి మన యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడంటే ఇదిగో నేను పిండమునై ఉండగా అంటే ఇంత పెద్ద ఆకారానికి పునాది ఏది అని అంటే అందుకనే చెప్తున్నాడు అది పిండము అన్న సంగతి. ఆ ఆకారం వెనుక దేవుని యొక్క హస్తాలు అనేటటువంటివి ఎంతవరకు అవి పనిచేస్తున్నాయన్న సంగతి. ఈరోజు అక్షయ ప్రజ్వల్ అనేటటువంటి హానోకు దేవుడు అనుగ్రహించినటువంటి గర్భ ఫలాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఒక 7 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే 8 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే నిజంగా ఆ ప్రస్తాపన అనేటటువంటిది, ఆ పునాది అనేటటువంటిది, ఆ ప్రారంభం అనేటటువంటిది ఒక తల్లి గర్భంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితికి. అంటే ఇంత పెద్ద ఆకారం వెనకాల దేవుని యొక్క హస్తాలు అనేటటువంటివి ఎంతగా చక్కగా అవి ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తే అంత పెద్ద ఆకారం ఏందో మీరు ఆలోచన చేయండి. మనం అందరం కూడా ఆ పునాది అనేటటువంటి పిండం నుంచే మనం తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడి ఆ తర్వాత ప్రపంచంలోకి వచ్చామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకనే యోబు గారు కూడా దీని గురించి మాట్లాడుతూ 31వ యోబు గ్రంథంలోకి వెళ్ళి 15వ అధ్యాయాన్ని మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథము 31వ అధ్యాయం అదిగో గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా అన్నాడు. అంటే గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు అది గర్భములో మమ్మను రూపించిన వాడు ఒక్కడే కదా, మమ్మను రూపించిన వాడు ఒక్కడే కదా. ఎలా రూపించాడు అనడానికి కూడా మనకు తెలుసు. అదే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేసి నన్ను రూపించి ఉన్నావు. నీవు నన్ను మింగివేసి జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు పోసితివి కదా నీవు నన్ను పేరబెట్టిదివి కదా అని చెబుతూ 11వ వచనంలో చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి అనేటటువంటి పదాలు రాస్తున్నాడు. ఇంకా 18వ వచనంలో మనం ఆలోచించగలిగితే అదే అధ్యాయం 18వ వచనం గర్భములో నుండి అన్నాడు. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా అంటే ఎక్కడ నా ప్రారంభపు దశలోనే నేను వెళ్ళిపోయింటే బాగుండనేటటువంటి అంటే ఎక్కడ ప్రారంభపు దశ అని యోబు గారు కూడా చెప్తున్నారంటే గర్భము అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. గర్భము అంటే పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఆయన కన్నులు మనల్ని చూశాయంటే అవును ఒక అక్షయ ప్రజ్వల గురించే కాదు, ఆ దిశలో నుంచి ఆ యొక్క మార్గంలోంచి పంపబడినటువంటి లోకానికి పంపబడినటువంటి మనందరి పరిస్థితిని కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారి 119వ దావీదు కీర్తన 73వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 119వ అదిగో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. అంటే నీ చేతులు నన్ను ఏం చేశాయని చెప్తున్నాడు? నిర్మించి నాకు రూపు ఏర్పరిచను. అంటే ఒక రూపం ఏర్పడిందని అంటే దాని వెనకాల దేవుడు ఎంతటి కష్టాన్ని
ఆయన మన కొరకు దారపోసాడని చెప్పడానికి నాకు ఒక రూపుని ఏర్పరిచాయి. అందుకనే బిడ్డ పుట్టినప్పుడే ఆ యొక్క ముఖాన్ని చూసి ఆ యొక్క చెవు లేకపోతే ఆ యొక్క కళ్ళు ఇవన్నీ చూసి కూడా మనం ఏం చేస్తుంటామంటే అది ఇది అచ్చం అమ్మమ్మ కన్ను లేకపోతే అమ్మమ్మ ముక్కు నాయనమ్మ పెదాలు ఇలాంటివే మనం మాట్లాడతామే తప్ప నిజానికి వీటి వెనుకున్నటువంటి దేవుడే ఆయనే ఒక అవయవ నిర్మాణాన్ని చేశాడన్న సంగతిని గురించి మనం మాట్లాడుకోం ప్రేమటువంటి వాళ్ళ. నిజానికి వారిని తీసి నిజంగా మనం ఎవరైతే అమ్మమ్మ ముక్కు అమ్మమ్మ నాలుగు అని మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళకి తీసి వీళ్ళకి పెట్టుంటాడా దేవుడు? అలా కాదు. ఆయన నిర్మాణమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇలా ఒక బిడ్డ భూమి మీదకి రావడానికి వాళ్ళు చేసింది ఏదైనా ఉంటుందని అంటే ఏ మనుషుడు కూడా ఏమి ఆ బిడ్డల పట్ల చేసి ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే దేవుని యొక్క హస్తములు ఏం చేశాయంటే అవయవ నిర్మాణం చేశాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే ఒక అవయవ నిర్మాణాన్ని దేవుడు ఎందుకు ఇలాగా చేశాడు? ఇలా చేసినటువంటి దేవుడే ఈ యొక్క అవయవ నిర్మాణము నిజంగా తనకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమంలో ఉంటేనే తప్ప ఒక ఫ్యాన్ ఒక ఇంజనీర్ తయారు చేశాడని అంటే తనకు ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేసుకుంటాడే తప్ప ఇంకా దానికి ఒక తయారు చేసి దాన్ని పక్కన పెట్టేసి దీనివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు అనుకునేటటువంటి పరిస్థితి అయితే ఏ వస్తువులను తయారు చేసినటువంటి వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి దాపురించదన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా ఎందుకు దేవుడు ఇలాంటి కష్టపడి ఒక అవయవాలతో కూడినటువంటి ఒక దేహాన్ని దేవుడు తన సొంత హస్తాలతో ఎందుకు నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇష్టపడుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అయితే దేవుడు అదిగో అవయవములలో అన్నాడు. అవయవములలో ప్రతి దానిని అవయవములలో అంటే నీ హస్తములు ఏం చేసా అన్నాడు? నాకు అవయవ నిర్మాణం చేశా అన్నాడు. అంటే దేవుడు నిర్మించినటువంటి ప్రతి అవయవము ఎందుకు చేయబడింది అని అంటే అందుకని ఇక్కడ చెప్తాడు దేవుడు అవయవములలో ప్రతి దానిని ఏం చేశాడంట? తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. అంటే ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఆయన చేతులే అవయవ నిర్మాణం కావించాయనేటటువంటి పదం వెనకాల ఆయన చెప్తున్నటువంటి మాట ప్రతి దానిని దేని కొరకు చేశాడంట? ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు అనే సంగతి. ఇలా ఎందుకు అవయవాలను తీసుకొచ్చి ఒక శరీరంలో ఇలా కలిపాడు? ఎందుకని అంటే అక్కడ మనకు చెప్తున్నటువంటి మాట తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. కాబట్టి ఆయనే చెప్పాడు. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి విధానము ఆలోచన అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే తల్లి గర్భంలోకి రాకముందే దేవునికి మనం ఎలాంటి వాళ్ళం అని అంటే ఒక రూపాన్ని తల్లి గర్భంలో మనకు సంబంధించినటువంటి ఒక రూపం ఏర్పడకపోయినా కూడా ఒకసారి ఆయన చెప్తున్నటువంటి మాట రాజమ్మ నిజంగా ఆ యొక్క ప్రదేశాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఆ యొక్క ఆకారం అనేటటువంటిది ఏర్పడక ముందే దేవునికి మన గురించి తెలుసా అని అంటే నిజంగా ఆ గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే అంటే రాకముందే మనకు తెలుసు. మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం ఈ ఊర్లో నిన్ను ఎప్పుడు చూడలేదే అని అప్పుడప్పుడు తెలిసిన మనుషులు లేకపోతే తెలియని మనుషుల గురించి మనం మాట్లాడుకుంటామేమో కానీ అసలు గర్భంలోకి రాకముందే ఆ యొక్క రూపం ఆ యొక్క నిర్మాణం అనేటటువంటిది దేవునికి తెలుస్తుందని అంటే అవును. అప్పటికే మనం ఉన్నామా? ఒక ఆకారంగా రూపొందించక మునిపే మనల్ని గురించినటువంటి దేవుని యొక్క ఆలోచన మనకు తెలుస్తుందని ఆయనకి తెలుసా అని అంటే అవును. గర్భంలోకి రాకముందే మన గురించినటువంటి పూర్తి ప్రస్తాపన దేవుని దగ్గరే ఉందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఒకసారి మనం యెర్మీయా గ్రంథంలోకి వెళ్ళి మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యెర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అదిగో, అంటే ఆ రూపం అనేటటువంటిది ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయలేదు దేవుడు? గర్భములో. గర్భంలో. అంటే మన యొక్క ఇంత పెద్ద శరీరానికి ఇన్ని కేజీల బరువుకి ఒక పునాది కార్యక్రమం అనేది పిండమే, అది తల్లి గర్భమే అని అనుకుంటే ఆ గర్భంలో కూడా ఇంకా మనం రాలేదన్నాడు. ఇంకా మనం రాలేదు. ఆ గర్భంలోకి రాకముందే నేను ఎరిగితిని. అంటే ఆ గర్భంలోకి రాకముందే, ఒక రూపం ఏర్పడక ముందే, రూపించిన తర్వాత తెలియడం కాదు, రూపమే ఏర్పడక ముందే ఇప్పుడు ఎవరికి తెలుసు అని అంటే దేవునికి తెలుసు. అందుకనే యెర్మీయా గురించి కూడా ఒక చక్కటి ప్రస్తావన ఇక్కడ, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటారు. రూపం అనేటటువంటిది రాకముందే నువ్వు తెలుసా? బహుశా హానోకు హారికాలకు ఆ రూపం ఏర్పడక ముందే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకు? డెలివరీ అయ్యేంత వరకు అసలు ఆడబిడ్డ మగబిడ్డ అన్న సంగతి కూడా తెలియకపోవచ్చు. బట్ ఆ రూపం అనేటటువంటిది ఏర్పడక ముందే ఇప్పుడు వాని యొక్క ప్రస్తావన అంతా ఎవరి దగ్గర ఉందని అంటే దేవుని యొద్ద ఉందన్న సంగతి. అందుకనే అక్షయ యొక్క రూపం రూపింపక ముందే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అది నాకు తెలుసు అన్నారు. అది నాకు తెలుసు. ఒక అబ్రహాం గారు రూపింపక మునుపు దేవునికి తెలుసా? ఒక దావీదు గారు రూపింపక మునుపు, ఒక ఎస్తేరు రూపింపక మునుపు, ఒక రూతు గారు రూపింపక మునుపు, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఆకారం, ప్రతి శరీర నిర్మాణం, ప్రతి అవయవం కలిగినటువంటి దేహం ఈ రూపం దాల్చక ముందే, ఒక రూపం అనేటటువంటిది ఏర్పాటు పడక ముందే ఎవరికి తెలుసు మనం అని అంటే ఇదిగో మనల్ని పంపించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, రూపింపక మునిపే తెలిసి ఉన్నటువంటి మనలను ఈ భూమి మీదకి పంపాలని అంటే ఇప్పుడు మనకు అవసరమైనటువంటిది ఏంటంటే ఒక ఆకారం కావాలి, ఒక ఆకారం కావాలి. అందుకనే మన తల్లి గర్భంలో ఏం చేశాడు మన అందరికీ అని అంటే ఒక అక్షయ ప్రసవులకు మాత్రమే కాదు, అవయవ నిర్మాణం అంతా ఎక్కడ మనకి కొనసాగింది అని అంటే ఒక తల్లి గర్భంలో. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి మనిషి జీవితం వెనకాల దేవునికి ఎంతో ప్రణాళిక ఉందన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ సంగతులు తెలియక చాలా మంది పురుట్లోనే లేకపోతే కడుపులోనే పిండాలను ఏం చేస్తున్నారు అని అంటే ఇదిగో చంపేస్తూ ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. ప్రేమటువంటి వాళ్ళ అంటే ఒక మానవ జీవిత ప్రస్థాపన అనేటటువంటిది ఒక ఆషామాషి వ్యవహారం లాంటిది కాదు. ప్రేమటువంటి వాళ్ళ ఒక పరిస్థితిని గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎన్నో ఎన్నో ఆ బిడ్డ పట్ల లేకపోతే ఆ వ్యక్తి పట్ల ఎన్నో ఆశలతో ఆ బిడ్డను భూమి మీదకు పంపిస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యెర్మీయా గురించి కూడా ఆ రూపం ఏర్పడక ముందే యెర్మీయా పిండంలో నిన్ను రూపింపక మనకునే ఏం చేశాను? నేను నియామకం చేసేసాను నిన్ను. దేనిగా అంటే ఒక ప్రవక్తగా నేను నీకు రూపం ఏర్పడక ముందే. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం ఉందంటే ప్రతి మనిషి జీవితం వెనకాల నిజంగా ఒక సంకల్పం అనేటటువంటిది దేవుడు కలిగి ఉన్నాడన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకని ఒక యెర్మీయా గురించి మాత్రమే కాదు, ఇంకా ఎవరి జీవితాల గురించి దేవుడు రాసినా కూడా వాళ్ళు రూపింపక మునిపే, ఆ యొక్క పిండం ఏర్పడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక మనిషితో మాట్లాడుతూ ఉంది. ఇదిగో నువ్వు పుట్టక ముందే ఈ ఇల్లు మేము కట్టేస్తున్నావురా అని ఎలాగైతే మనం చెప్తామో, ఆ రూపం ఏర్పడక ముందే నువ్వు నాకు తెలుసు అనేటటువంటి దేవుని యొక్క మాటల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఆంతర్యం. ఒకసారి సంసోన్ అనేటటువంటి ఆయన గురించి కూడా దేవుడు ఇంకా రూపం ఏర్పడక ముందే ఆ తల్లిదండ్రులకు ఎలాంటి మాట చెప్పాడో ఒకసారి మనం వీళ్ళకి ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు గర్భం ఉందా? లేదు. అది ఇక్కడ పాయింట్. నీవు గర్భవతివై అన్నాడు అంటే గర్భం ఇంకా దాల్చలేదు, గర్భంలో ఇంకా రూపం అనేటటువంటిది ఏర్పడలేదు, పునాదిరా ఇంకా అక్కడ పడలేదు, పిండం అనేటటువంటిది ఏర్పడలేదు. కాబట్టి అప్పుడే దేవుని యొక్క ప్రస్తావన అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంసోను తల్లి గర్భంలోకి ఇంకా సంసోను ప్రవేశపెట్టబడలేదు. అలా పడినప్పుడు ఎలాంటి పదాన్ని వాడుతున్నాడు దేవుడు? గర్భవతివై కుమారుని కందువు, గర్భవతివై కుమారుని కందువు. అంటే గర్భమున పుట్టేదాన్ని మొదలుకొని దాని వెనుకాల ఉన్నటువంటి చరిత్రను గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు? సంసోను గురించి ఆయన రూపం ఇంకా ఏర్పడక ముందే తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు అని అంటే
రాకముందే నేను ఆల్రెడీ నువ్వు రావాలి, నువ్వు వచ్చి నువ్వు ఇలాంటి కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి సంసోను అని అంటే ఏం చేయాలని చెప్తారు? ఇశ్రాయేళ్ల కొరకు ఒక నాయకుడిగా నియామకం జరిగించాడు ఆయన్ని. ఈ నియామకం అంతా ఎప్పుడు జరిగింది అని అంటే తల్లి గర్భంలో రాకముందే. నిజంగా ప్రతి మనిషి మనం ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి ఆకారాలు, మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆకారాలన్నీ కూడా ఒకనాడు తల్లి గర్భంలోకి రాకముందుగానే మన గురించినటువంటి ప్రస్తావన దేవునికి తెలుసా అని అంటే తెలుసు. కాబట్టి మన కార్యక్రమాలన్నింటినీ కూడా రాకముందే దేవుడు వాటన్నిటినీ రాసుకున్నాడా అని అంటే రాసుకున్నాడు. కాబట్టి సంసోను పట్ల దేవుని ప్రణాళిక అనేటటువంటిది చక్కగా జరిగిందన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకనే ఆ బిడ్డను పెంచేటటువంటి విధానంలో కూడా అతనికి ఏం అంటకూడదని అంటే అతని తల మీద ఏం పెట్టకూడదంట? మంగలి కత్తి కూడా పెట్టకూడదు. నువ్వు ఇంకా ద్రాక్షారసమైనను తాగకూడదు అనేటటువంటి నిబంధన కూడా దేవుడు ఎంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే ఒక సంసోను గురించి, ఒక యెర్మీయాను గురించి వాళ్ళ యొక్క రూపం అనేటటువంటిది తల్లి గర్భంలో ఏర్పడక ముందే ఒక ప్రస్తావాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగని చెప్పి మనందరి విషయాల్లో దేవునికి ప్రణాళిక లేదంటారా అంటే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో దేవుని ప్రణాళిక అనేటటువంటిది నడుస్తూనే ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేయాలి. ఇంకా చూడండి, క్రొత్త నిబంధనలోకి వెళ్ళి యోహాను గారి యొక్క జీవిత ప్రస్తావాన్ని గురించి ఆయన రాస్తూ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, జకర్యా నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతనికి ఏం పేరు పెడుతూ? యోహాను అని పేరు పెట్టుదు. యోహాను అనే పేరు పెట్టుదు. అప్పటికి గర్భం దాల్చుందా? లేదు. అంటే గర్భంలోకి రాకముందే దేవుని ప్రణాళిక వచ్చి మాట్లాడుతూ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. అంటే నీ కడుపున పుట్టబోయేటటువంటి బిడ్డ, మగబిడ్డ, ఆ బిడ్డకు సంబంధించినటువంటి పేరును కూడా అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనకు అర్థం ఉంది. అంటే గర్భంలోనికి రాకముందే యోహాను గారిని కూర్చున్న ప్రణాళిక రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. మనం కూడా చూడండి, ఇల్లు అనేటటువంటిది నిర్మించక ముందే మన దగ్గర ఏముంటుందో తెలుసా? ఒక ప్లాన్ అనేటటువంటి పెద్ద పెద్ద కట్టడాలను మీరు గమనించగలిగితే ఆ కట్టడాలు అనేటటువంటివి భౌతిక సంబంధమైనటువంటి రూపం ఏర్పడక ముందే ఏముంటది వాటి స్థానంలో అంటే ఒక ప్లాన్ అనేటటువంటిది, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. ఆ బ్లూ ప్రింట్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. మీరు అప్పుడప్పుడు కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గాజు బొమ్మలో ఆ బిల్డింగ్ నిర్మాణం అంతా చేసేసి ఉంటారా? అది వచ్చేటటువంటి వాళ్ళకి ఎగ్జిబిషన్ లాగా ఆ బిల్డింగ్ నిర్మాణం అంతా కూడా రాయబడి ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా కొన్ని అపార్ట్మెంట్లకి లేకపోతే కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక రూట్ మ్యాప్ లాంటిది అతికించుంటారు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు అని చూపిస్తూ ఒక రెడ్ మార్క్ పెడతారు. అంటే ఆ బిల్డింగ్ ప్లాన్, నువ్వు ఎటు వెళ్ళిపోతావో నీకు అర్థం కాదు. కాబట్టి ఏం చేసామని అంటే ప్లాన్ నిర్మాణానికి ముందే ఒక ప్లాన్ అనేటటువంటి దాన్ని మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇదిగో ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి ఆ పిన్నము రూపొందిక మునిపే దేవుడు ఒక చక్కటి ప్రణాళిక ప్రతి మనిషి పట్ల కలిగి ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇశ్రాయేలుకు అంటే ఏ ప్రణాళికను దేవుడు సంసోను కొరకు ఏర్పాటు చేశాడో, ఏ ప్రణాళికను దేవుడు ఒక యెర్మీయా కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు, అలాగే యోహాను గురించి కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే ఇశ్రాయేల్లో అనేకులను ఏం చేయాలి? దేవుని వైపులోకి తిప్పాలి. ఇశ్రాయేల్లో అనేకులను దేవుని వైపులోకి తిప్పాలి. సంసోను విషయంలో దేవుని ప్రణాళిక ఏంటంటే ఇశ్రాయేలును రక్షించాలి, ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును రక్షించాలి. అలాగే యెర్మీయా విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇదిగో ఇశ్రాయేలుకు ప్రవక్తగా నియామకం అనేటటువంటిది జరగాలి. మనకు తెలుసు ఇదే కోవలో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క ప్రస్తావన కూడా జరిగిందా అని అంటే అవును.
ఆయన ఇంకా మరియమ్మ గర్భంలోకి రాకముందే ఒక గాబ్రియల్ అనేటటువంటి దేవదూత ఆయనకు కనిపించి చెప్పినటువంటి మాటలతో ఒకసారి మళ్ళా మనం మత్తయి సువార్త 1:18. ఓకే, రైట్, చూడండి, చదవండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనొల్లను ఉద్దేశించెను అని చెబుతూ ఒకసారి లూకా రాసిన సువార్తలోకి వెళ్లి మొదటి అధ్యాయం 31వ వచనంలో ఇంకా చాలా క్లియర్ గా మనకి ఇక్కడ ఇదిగో నీవు గర్భము ధరించి, అదిగో అంటే ఇంకా గర్భంలోకి రాలేదు ఎవరు, యేసు ప్రభుల వారి యొక్క ఆకారం ఇంకా మరియా కన్య అయినటువంటి మరియమ్మ గర్భాన్ని ఇంకా ఏర్పాటు చేయబడలేదు. కానీ ఏర్పాటు చేయబడక మునిపే మరియమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ భవిష్యత్తు ప్రణాళికను గురించి దేవుడు చెబుతూ ఇదిగో నీవు గర్భము ధరించి అన్నాడు. గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు యొక్క ఆకారం వచ్చిందా? అప్పుడు ఒక ఆకారమే రాలేదు, కానీ ప్రణాళిక సిద్ధమైపోయిందా అనండి. అవును, బ్లూ ప్రింట్ అనేటటువంటి రెడీ అయిపోయింది. యేసు యొక్క ఆకారం ఇంకా తల్లి అయినటువంటి మరియ గర్భంలోకి రాలేదు, కానీ ఆయన గురించినటువంటి ప్రస్తావన గురించి మాట్లాడుతూ యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని అనబడును. ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడు. అంటే ఇది ఈ కార్యక్రమం అంతా ఎలా జరిగిందని అంటే ఒక యోహాన్ గారి విషయంలో కావచ్చు, ఒక యెర్మియా విషయంలో కావచ్చు, ఒక సంసోన్ విషయంలో కావచ్చు, ఒక మన రక్షకుడైన యేసు ప్రభుల వారి విషయంలో కావచ్చు, భూమి మీదకు పంపబడక మునిపే వాళ్ళను కూర్చున్నటువంటి ప్రణాళిక సిద్ధమైందా అని అంటే అవును, పని సిద్ధమైపోయింది. అంటే ఇంతమంది జీవితాలు ఒక ఆకారాన్ని ఏర్పరచక మునిపే దేవుడు వారి పట్ల ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు ఇప్పుడు మనం కూడా ఇదే కోవలో మనం వచ్చామా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ రూట్ ఏదైనా ఉందా? కలుగునుగాక పలానా వాడు కలుగునుగాక అంటే కలిగినటువంటి జీవితాలు కాదు మనకు ప్రేమటువంటి వాళ్ళరా. ఇదిగో ఒక యేసుప్రభుల వారి జీవితం ఎలా ప్రస్తాపన ప్రపంచంలో మొదలైందో, ఒక యోహాను గారి యొక్క ప్రస్తాపన ఎలా ప్రారంభమైందో, ఒక యెర్మియా, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరి ప్రస్తాపనలు ఎలా ప్రారంభమయ్యాయో ఈరోజు అక్షయ ప్రజ్వల ప్రస్తాపన కూడా అలాగే ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, వాళ్ళ అమ్మా నాన్నల ప్రస్తాపన కూడా అలాగే ప్రారంభమైందా? అంతేకాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రస్తావన కూడా అలాగే ప్రారంభమైంది. అంటే అలా ప్రారంభమైంది అని మనం చెప్పుకుంటున్నాము, ఒప్పుకుంటున్నామని అంటే దీని వెనకాల ఏముంది అని అంటే దేవుని ప్రణాళిక ఉంది. అందుకని యెర్మియా ప్రవక్త విషయంలో చెప్పాడు, ప్రవక్తగా నిర్మిస్తానని అన్నాడు. ఒక సంసోను విషయంలో ఇదిగో ఇశ్రాయేలుకు నువ్వు కాపాడడానికి, ఫిలిష్తీయుల చేతుల్లో నుండి నువ్వు కాపాడడానికి అనేటటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక మోషే విషయంలో ఒక ప్రణాళిక సిద్ధమైంది. మరి నా అంత మాత్రమే కదా అక్షయ విషయంలో. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, ఆ ప్రణాళికకు తండ్రి అయినటువంటి దేవుడు పెట్టిన పేరే సత్క్రియలు అనేటటువంటి పని. సత్క్రియలు అనేటటువంటి ఆ పదాన్ని పెట్టాడు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు అన్నాడు. అంటే సత్క్రియలు ఆ ప్లాన్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే సత్క్రియలు అనేటటువంటి పదాన్ని ఉంచాడు ప్రేమటువంటి వాళ్ళ. సత్క్రియలు ముందుగా సిద్ధపరచిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకోవాలని, వాటి యందు మనము అన్న పదంలో ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం ఉన్నామా? ఈ పదం ఎప్పుడు చదివినా కూడా, ఏ తరంలో ఎవరు చదివినా కూడా ఇది వాళ్ళందరికీ వర్తిస్తుందా? వర్తిస్తుంది. అంటే మనకన్నా ఒక 100 సంవత్సరాల ముందు ఎవడైతే చదవాలో ఆడికి ఇదే వర్తిస్తుంది. మన తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత ఎవడు చదివినా కూడా
అది బైబిల్ అంటే. బైబిల్ అంటే అదే. అంటే నువ్వు ఎప్పుడు ఏ ఏ యొక్క అధ్యాయాన్ని చదివినా కూడా అన్ని కాలాలకు సరిపోయే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు దీన్ని సిద్ధం చేశాడంటే అవును. గ్రంథాన్ని ఎలా సిద్ధం చేశాడో నువ్వు నేను చేయవలసినటువంటి ఆ ప్రణాళికను కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అందుకే ఆయన పెట్టినటువంటి పేరు సత్క్రియలు. అందుకనే సత్క్రియలు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. అంటే ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి అక్షయ్ ప్రజ్వల్ పుట్టక మునుపే దేవుడు అక్షయ్ ప్రజ్వల్ కొరకు ఏం సిద్ధం చేశాడు? సత్క్రియలు అనేటటువంటి సిద్ధం చేశాడా? ఆ క్రియలు చేయడానికే దేవుడు ఈ బ్రతుకునిచ్చాడన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. ఒక అక్షయ ప్రజ్వల గురించి మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులైనా ఇదే కోవలం. నాకు ఇక్కడికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి రాబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితం కూడా అలాగనే ఉందని అంటే అలాగనే ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ఆ క్రియలు చేయడానికి దేవుడు ఈ బ్రతుకునిచ్చాడు. అందుకే ఈ జీవితంలో అనేకమైనటువంటి దశలను మనకి అనుగ్రహించాడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్రణాళికలో తల్లిదండ్రులకి ఎంత పాత్ర ఉంది అని మనం ఆలోచించగలిగితే మనకు తెలుసు. జంతువులు కూడా తమ బిడ్డలకు జన్మనిస్తూ ఉంటాయి. పక్షులు కూడా తమ యొక్క పక్షులు బిడ్డలకు కూడా జన్మనిస్తూ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో మీరు గమనించగలిగితే ఒకసారి ఒక జంతువు లేకపోతే ఒక ఆవు దూడను ప్రసవం చేసినప్పుడు మీరు గమనించండి, అది కింద పడిన వెంటనే నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కొంత దూరమైనా అది ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది. బట్ అలాంటి ఒక స్థితి ఒక మానవుడికి మాత్రం దేవుడు ఇవ్వలేదు. అలాగని చెప్పి దేవుడు ఇవ్వలేకనా దేవుడు అలాంటి యాక్టివిటీ అనేటటువంటిది పుట్టిన బిడ్డ చేయకుండా చేయగలడా అని అంటే అన్ని చేయగలిగినటువంటి దేవుడు ఎందుకు జంతువుల్లో మాత్రమే పక్షుల్లో మాత్రమే అలాంటి కార్యక్రమాన్ని పెట్టాడని అంటే లేదు ప్రేమటువంటి. మనకు తెలుసు ఒక బిడ్డ నిలబడాలని అంటే ఒక బిడ్డ ఒక అడుగు వెయ్యాలి అని అంటే దాదాపు 1 సంవత్సర కాలం పడుతుందా? 7 నెలలు 8 నెలలు పడుతుందా? ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నట్టు? మరి మనం అనుకోవచ్చు దేవుడు తన స్వరూపము తన పోలిక అని అన్నప్పుడు ఆ రూపం ఆ పోలిక దేవునిది అయినప్పుడు ఒక జంతువు కంటే మించినటువంటి ఆకారం కదా మనది, ఒక పక్షి కంటే మించినటువంటి ఆకారం కదా. అందుకనే మన గురించి ఆ పక్షుల కంటే ఆ యొక్క జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అనేటటువంటి పదం యేసు ప్రభుల వారి ద్వారా మనం విన్నాం కదా. ఇంతటి గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి ఈ యొక్క ఆకారం దేవుడు ఎందుకు వెంటనే దాన్ని అనుగ్రహించలేకపోయినాడు అంటే అనుగ్రహించలేదనే. జంతువులకు అనుగ్రహించినటువంటి ఆ స్థితిని మనుషులమైనటువంటి మనకెందుకు అనుగ్రహించలేదని అంటే ఆ సంవత్సరాలన్నిటిలో కూడా మనకు తెలుసు కరోనా టైంలో వర్క్ ఎట్ హోమ్ అనేటటువంటి పదాన్ని వాడారు. కాబట్టి ఎక్కడైతే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇదిగో మీరు ఆఫీసులకు రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎక్కడుండి పనిచేయాలి? ఇళ్ళ దగ్గరే ఉండి పనిచేయాలి. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు కలిగినటువంటి ఆ స్త్రీలు నిజంగా ఆ టైంలో చాలా ఆనందపడిపోయారా? ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి. ఒక తల్లిగా ఏర్పడినటువంటి అంటే ఒక గర్భాన్ని దాల్చినటువంటి ఆ స్త్రీకి ఎక్కడ వర్క్ ఎట్ హోమ్ అనేటటువంటి విధానంలో వాళ్ళకి దాదాపుగా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక 6 నెలలు మెటర్నిటీ లీవ్ అనేటటువంటిది ఇస్తారా? అంటే నువ్వు రాబలేదమ్మా, నువ్వు ఇంటి దగ్గరే ఉండి నువ్వు పనన్నా చేసుకో, లేకపోతే నువ్వు రావాల్సిన అవసరం లేదు, కనీసం సగం శాలరీనా నీకు పంపిస్తామనేటటువంటి నిబంధన అనేటటువంటి వాళ్ళకి వర్తింపజేసింది. అంటే వర్క్ ఎట్ హోమ్ అనేటటువంటిది కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసి ఇదిగో గర్భం దాల్చిన తర్వాత బిడ్డను కనిన తర్వాత దాదాపు ఒక 5-6 నెలలు బిడ్డతోనే తల్లి ఉంటుందా? బిడ్డ వేరుగా తల్లి వేరుగా ఉంటారు. అంటే ఎందుకు ఇలాంటి బంధాలను పెట్టాడని అంటే ఇదిగో ఆ తల్లి స్పర్శ ఏంటో అర్థం అవ్వాలి. ఎప్పుడైనా బిడ్డలు ఉలిక్కి పడినప్పుడు మీరు బాగా గమనించండి, తల్లి చెయ్యి వాడి మీద పడినప్పుడే ఆ ఉలుకుపాటు కాస్త ఏమైపోద్దో తెలుసా? ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? నన్ను రక్షించేటటువంటి ఒక హస్తం నా దగ్గర ఉంది, అది నా తల్లి నా దగ్గర ఉంది అనేటటువంటి. అంటే ఆ ఫీలింగ్ అనేటటువంటి ఆ బాండింగ్ అనేటటువంటిది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఎన్నో సంగతులు చెప్పవలసినటువంటి దినాలన్నమాట. అంటే మన బాల్య ప్రస్తాపన అనేటటువంటిది అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి
దాదాపుగా ఒక 5 ఏండ్ల వరకు ఆ బాండింగ్ అనేటటువంటి తల్లితోనే ఆ బిడ్డ ఉంటుందా అంటే అవును, అలా ఉంటుంది ప్రేమటువంటి. అందుకనే దేవుడు బాల్య దశ అనేటటువంటి దాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత యవనపు దశ అనేటటువంటి దాన్ని ఇచ్చాడు, మధ్య దశ. అందుకని ఏ దశలో ఉన్నా కూడా నిజంగా తల్లి అయితే బాల్య దశ వరకే ఉంచుతుందేమో, కానీ నిన్ను నీ కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఏ దశలో ఉన్నా కూడా నిన్ను విడిచిపెట్టడన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని దేవుని క్రియలు చేయడానికి ముందుండేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని సిద్ధపాటు చేసేటటువంటి ఆ ప్రస్తాపన, ఇదిగో ఒక తల్లిగా ఆ బిడ్డకు తల్లిదండ్రులుగా మనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఆ బిడ్డకు చెప్పడానికి అంటే ఆ వయసు నుంచే చెప్పడం ప్రారంభం అవ్వాలి. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఆ క్రియల కొరకు చేయడానికి సిద్ధపాటును ఎక్కడి నుంచి ప్రారంభించాలి వారికి అని అంటే బాల్యం నుంచే సిద్ధపాటు చేయాలి, బాల్యం నుంచే. అయితే అలాంటి క్రియలు ఏమైనా ఉన్నాయా? లేదు ప్రేమటువంటి వాళ్ళ. అలాంటి క్రియలు ఎప్పుడు కూడా మనం బిడ్డలకు చూపించలేము. కాబట్టి ఏమైపోతున్నాయని అంటే సత్క్రియలు అనేటటువంటి స్థానంలో ఏమొచ్చి చేరుతున్నాయి బిడ్డల విషయాలు అంటే సొంత క్రియలు వచ్చి సత్క్రియలను పక్కన పెట్టేస్తున్నాయి, సొంత క్రియలు వచ్చేస్తున్నాయి, సొంత క్రియలు అనేటటువంటి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రారంభపు దశ నుంచి ఒక బాల్య దశలో ఒక బిడ్డను హత్తుకొని జీవించాల్సినటువంటి సమయం అనేటటువంటిది ఒక 5 ఏండ్లు అనేటటువంటి ఈ పదం వర్క్ ఎట్ హోమ్ అనేటటువంటిది నీకు ఎలాగో దేవుడు కూడా ఇంటి దగ్గర నుండి నీ పిల్లలను నువ్వు పెంచునేటటువంటి ఆ పద్ధతిని ప్రవేశపెట్టాడే. ఆ బాల్య దశలోనే ఏం చేయాలని అంటే ఇదిగో పుట్టినటువంటి కారణాన్ని గురించి వివరించాలి. ఎందుకంటే బహుశా మన తాత ముత్తాతలకు ఇలాంటి కార్యక్రమం తెలియకపోవచ్చేమో, కానీ మన విషయాల్లో మన గురించి మన తల్లిదండ్రులు తెలియకపోవచ్చేమో, కానీ మన కన్నటువంటి మన బిడ్డల విషయంలో ఈ ప్రణాళిక అనేది మనకు అర్థమైంది. కాబట్టే మనం ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి ఆ సత్క్రియలు చేసేటటువంటి కార్యక్రమాన్ని గురించి బాల్యం నుండి ఏం చేయాలి, మనం నేర్పించేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. అందుకనే సత్క్రియలతో దేవుని మందిరానికి పోవలసినటువంటి వాడు సొంత క్రియలతో ఈనాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ప్రేమటువంటి. అందుకనే ఈ జీవితం ఏదో ఒక రోజు ఏమైపోతుందని అంటే ఇదిగో అటు సమాజానికి పనికి రాకుండా ఇటు సంఘానికి పనికి రాకుండా ఆవిరైపోయేటటువంటి ఆ బ్రతుకు మన బిడ్డల పట్ల మనం కలిగి ఉండడానికి వీల్లేదు ప్రేమటువంటి బాధ. అందుకనే బిడ్డ యొక్క ఆ కడుపులో పడకముందే మనోహ అనేటటువంటి ఆ భార్య ఎంత సిద్ధపాటును కలిగి ఉంది. అందుకని దేవుడు చెప్పినటువంటి పద్ధతులను మద్యమైనను ద్రాక్షారసమైనను తాగకూడదనేటటువంటి ఈరోజు మనం కూడా అలాంటి సిద్ధపాటు మన బిడ్డల విషయంలో కూడా ప్రేమటువంటి వాళ్ళ మనం కలిగి ఉండాలి. ఒక హన్నా జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. ఒక బిడ్డను తనకు అనుగ్రహిస్తే ఒక ఒడంబడిక అనేటటువంటిది చేసుకుందన్న సంగతి మనకి బాగా తెలుసు. ఏ ఒడంబడిక చేసుకుంది హన్నా అనేటటువంటి ఆమె అంటే అయ్యా ఆడు పెంచి పెద్ద అయిన తర్వాత నీకు ఇస్తానని చెప్పలేదు, పెంచి పెద్ద అయిన తర్వాత నీకు ఇస్తానని చెప్పలేదు. నాకు ఒక బిడ్డను అనుగ్రహిస్తే ఆ బిడ్డను తిరిగి నీకే ఇచ్చేస్తాను. మనం కూడా బిడ్డలు కలగాలని కోరుకున్నప్పుడు ఒక మొక్కుబడిని చేసుకుంటాం. ఆ బిడ్డ ఎంత పురుగు ఉన్నాడో చెప్పండి. ఎవరు అలాంటి మొక్కుబడి చెల్లించలేదా? 5 రూపాయల పిల్లలు అంత పురుగు. ఎందుకంటే బిడ్డ పుట్టగానే ముందు తూకం వేసేది నర్సు. ఆ నర్సు అమ్మ మా బేబీ ఎంత బరువు ఉందని అంటే ఆవిడ చెప్తారు 2.5 కేజీ నుంచి 3 కేజీ దాకా గ్రాములతో సహా చెప్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు ఆ బిడ్డ 9వ నెల రాకముందే దాదాపుగా గర్భవతి అని తెలిసిన వెంటనే 5 రూపాయలు కాయించని ఏం చేస్తారు, అన్ని దాచిపెట్టి పెడతా ఉంటారు. ఎందుకంటే అంత బరువు రావాలి. ఏం కాగితాలు దాచిపెట్టవచ్చు కదా, 500 కాగితాలు, 2000 కాగితాలు దాచిపెట్టవచ్చు కదా. అంటే నువ్వు నాకు బిడ్డనిస్తే వాడి బరువుకు సమానమైనటువంటి 5 రూపాయల కాయిన్స్ 10 రూపాయల కాయలలో ఇస్తానని అంటావు. కానీ బిడ్డ బరువుకు నోట్లు ఇస్తానని మాత్రం ఏ తెల్లైనామో మొక్కుపొడి చేస్తుందా? చేయదు. అంటే డబ్బున్న వాడు కూడా నాకు తెలిసి ఎవరు కూడా అంత మొక్కుపొడి చేస్తున్నాడు. బిడ్డని ఇస్తే నిజంగా కొంతమంది అంటారు ఇదిగో నాకు గాని మగ పిల్లవాడు పుట్టే గుడిలో మోగే గంట నేనే తీసిస్తాను. గుడిలో గంటకి అలారం సుధాకర్ అన్న వాళ్ళ స్థానిక సెంచులో 1 గంట అయిందంటే 1 వాక్యం చేస్తాయి. అదిగో ఆ గంట ఆ వాక్యం చెప్పేటటువంటి ఖర్చు నాదే. అంటే ఇలాంటి మొక్కుబడి మనం అందరం కలిగి ఉంటామని అంటే అవును ప్రేమటువంటి వాళ్ళరా. అంటే గంట తీసిస్తానని మొక్కుకుంటావు, అలారం తీసిస్తానని మొక్కుకుంటావు. ఈ 2 ఫ్యాన్లు నా బిడ్డకు
దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ 2 ఫ్యాన్లు నాయని ఒప్పుకుంటావు, కానీ బిడ్డని ఇస్తానని మాత్రం ఎవరండి ఒప్పుకోండి? బిడ్డని ఇస్తానని మాత్రం ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ బిడ్డను నీకే ఇస్తానయ్యా, నాకు కానీ బిడ్డని ఇస్తాను ఎవరైనా అలాంటి వడంబడికి చేసుకుంటారని అంటే లేదు ప్రేమట. అన్న తన బిడ్డను తిరిగి దేవునికే ఇచ్చేసింది. అందుకనే సమూయేలు అనేటటువంటి ఆయన మొట్టమొదటి ప్రవక్తగా ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నాడా? ఎంతటి కమిట్మెంట్ మీరు ఆలోచన చేయండి. ఒక హన్నా అనేటటువంటి ఆమె ఇంత నిర్ణయం తీసుకున్నప్పుడే నిజంగా, అందుకనే బాల్యంలో ఉన్నప్పుడే నిజంగా అలాంటి సత్క్రియలు అనేటటువంటి ఆ యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రణాళికను బిడ్డలకు మనం ఎప్పటి నుంచి నేర్చాలని అంటే ఆ బాల్యంలో ఉన్నంత వరకే ప్రేమటువంటి వాళ్ళ కాలం అనేటటువంటిది ఎవరి కొరకు ఆగదు. మనం నిద్రపోతే ఈ నిద్రపోయిన 6 గంటలు కాలం ఆగిపోద్దా? ఉండండి, అందరూ ఆగండి, సూర్యుడు నువ్వు కూడా ఆగు, చంద్రుడు ఆగండి, నిద్రపోతున్నారు వాళ్ళు అని ఏమన్నా ఆగుతుందా? ఏది ఆగదు ప్రేమటువంటి వాళ్ళ, ఏది ఆగదు. ఏం చేస్తాయి అన్నీ అంటే అన్నీ సాగిపోతాయి. అందుకనే జీవిత చక్రంలో కూడా బాల్యం అనేటటువంటిది అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఈ జీవిత చక్రంలో అలా యవ్వనం వస్తుంది, అలా యవ్వనం కూడా ఏమైపోతుంది? వెళ్ళిపోతుంటది. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే బాల్యం అనేటటువంటిది ఎగిరిపోతుంది ప్రేమటువంటి వాళ్ళ. జీవిత చక్రంలో బాల్యాన్ని దాటేస్తున్నాము. మనకు తెలుసు ఈరోజు అక్షయ ప్రజ్వల్ ఇంకా బాల్యం అనేది దాటిపోలేదు. కానీ దాటిపోతుందా బాల్యం అని అంటే? ఇదిగో వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నామని ఆడు కూడా వాళ్ళ నాన్న అంతా అప్పుడప్పుడు మీరు ఆడపిల్లలు, మమ్మీ నేను నీ హైట్ వచ్చేసాను. అందుకనే ఆ పిల్లవాడు కూడా వాళ్ళ నాన్న వేసుకునే షూ కూడా వేసుకుని చూసుకుంటుంటాడు. సైజ్ ఎప్పుడు ఇంకా నా కాలు ఎప్పుడు పడుతుంది ఈ బూట్లో అన్నట్టు. నాన్న నడిపేటటువంటి ఆ బైక్ నడపాలి వాడు కూడా, అదే నీకు కాళ్ళు అందవరా, ఇంకా నీకు టైం ఉందని అంటూ ఉంటాడు. అయినా కానీ ఆడు ఒప్పుకోడు. ముందు నాకు దాని బదులు సైకిల్ అన్నా తీసి అంటుంటాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఆ బాల్యం అనేటటువంటిది, వర్క్ ఎట్ హోమ్ అనేటటువంటిది ఎలాగైతే కరోనా టైంలో నీకు నీ యొక్క కంపెనీ విధించిందో, ఇదిగో ఈ బాల్యపు దినాల్లో కూడా దేవుడు నిన్ను ఉద్యోగస్తురాలైన నిన్ను ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? నీ బిడ్డతోనే ఉండాలన్నట్టుగా పెడుతున్నాడు. ఎందుకు అలాంటిది పెడుతున్నాడు? అందుకనే ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనం చాలా సార్లు మనం చదువుకున్నటువంటి వాక్యమే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు నీ హృదయంలో ఉండాలి. అంటే ముందుగా ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు నేర్చుకోవాలి. మీకే రాకపోతే ఇంకా వాళ్ళకేమి నేర్పిస్తాం? మనకే రాదు, ఏం నేర్పిస్తాం? మనమే నేర్పించకపోతే ఇప్పుడు బిడ్డలకి ఎలా తెలుస్తుంది? తెలియదు ప్రేమటువంటి వాళ్ళ. అలా చేయకపోతే అక్షయ్కి కూడా తెలియదు. అందుకనే ఈ విషయంలో బాల్యం అనేటటువంటిది వెళ్ళిపోతే మరలా తిరిగి వస్తుందా? బాల్యం రాదు. బాల్య దశలో చేయాల్సినటువంటివి అప్పుడే చేసేయాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఏమంటాం? ఆ వయసులోనే జరగాలి. ఆ వయసు దాటిపోతే ఇప్పుడు బాల్యంలో జరగాల్సిన ముచ్చట ఏంటో చెప్పండి. అది నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు లేచేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, బాల్యం కాస్త దాటి కొద్దిగా యవనంలోకి వచ్చాడు అనుకో, ఏంది ఇప్పుడు నీ దగ్గర కొనుక్కోవాలా? నేను చెప్తే ఆడ పడుకోరా, ఏదో ఒకటి చెప్తానంటే నువ్వు చెప్పే సోది నేను ఆడు ఇదే వయసు ఏంటి అని అంటే బాల్యం ప్రేమటువంటి వాళ్ళ బాల్యం. అందుకని 5 రోజుల పని 1 రోజులోనే చేయగలుగుతామా? చేయలేమనే నీకు బాల్య వ్యవస్థ, బాల్య దినాలన్నింటినీ దేవుడు నీ దగ్గర గడిపేటటువంటి ఏర్పాట్లు చేశాడు, నీ దగ్గర గడిపేటటువంటి. అందుకని అలాంటప్పుడు బాల్యంలో చేయవలసినటువంటి పనులు బాల్యంలోనే చేయకపోతే ఆ తర్వాత వచ్చేటటువంటి దశ ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదా? ఎంత కష్టంగా. ఆడేమన్నా వింటాడా అన్నమాట? లేదు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆలోచనతో ఆ తర్వాత వచ్చేటటువంటి దశ అత్యంత భయంకరమైనటువంటి యవ్వనపు దశ. పిల్లలు ఈనాడు యవ్వనపు దశలోనికి రాకముందే ఆడు ఏడుస్తున్నాడంటే ఆడి చేతిలో మనం ఏం పెట్టేస్తాం? అంతే, సెల్ ఫోన్ చేస్తే వాడు నీకన్నా మంచి జ్ఞాని అయిపోతాడు. ఏ యూట్యూబ్ చూసినా వాడు ఓపెన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే వాడు పిల్లకాయల ఛానల్స్ ఏముంటాయో అవి మనకు తెలియదు, కానీ వాడు ఓపెన్ చేసేస్తాడు. దాంట్లోకి ఇచ్చి చూడు, కూడు నీళ్లు ఏమి అవసరం లేదా? ఏమి అవసరం లేదా. యవ్వనప్పుడు బాల్యంలోనే పిల్లలను నిజంగా మనం చెప్పాల్సినటువంటి వాటన్నిటిని చెప్పి నేర్పించాలి ప్రియమైనటువంటి వాడు. ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో ఒక పాప దాదాపుగా నాకు తెలిసి 8 ఏళ్ల వయసే ఉంటుంది అనుకుంటున్నాను. చిరంజీవి సినిమా
రిలీజ్ అప్పుడు 150వ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ ఫంక్షన్లో నేను గమనించింది అంటే ఒక పాపం చేసుకొచ్చి నిలబెట్టారు. అమ్మా చిరంజీవి గారు నటించిన సినిమాల సంఖ్య ఎంత అని అన్నప్పుడు 150వ సినిమా. సో ఒక్కసారి నువ్వు చెప్పారన్నప్పుడు 150 సినిమాల పేర్లన్నీ కూడా ఆ పాప చెప్పించారు. తెలుసా మీకు? 150 సినిమా పేర్లు చెప్పించిందని అంటే వరుసగా చెప్పేసిందని అంటే మీరు ఆలోచించేయండి. గ్రంథాల పేర్లు చెప్తున్నారా ఈనాడు మన పిల్లలు? అక్షయ్ చెప్తాడు, రమ్య చెప్పింది. అక్షయ్ పెద్దబాబు పేరేంటి? అభిషేక్ బాగా చెప్తాడు డాడీ అని. అంటే మన బాల్య దశలోనే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేటటువంటిది ముందుగానే మనం నేర్పించుకుంటూ వస్తేనే ఆ యొక్క కార్యక్రమాల్లో మన బిడ్డలు ఎలా ఉంటారని అంటే ఇదిగో తొలగిపోకుండా ఉంటారు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని బాల్య దశ అనేటటువంటిది మన తల్లిదండ్రుల వల్ల నిజంగా మన యొక్క అంటే మన స్థాయిలో అది చేజారిపోయిందేమో కానీ మన తరంలో మన పిల్లలకి అది చేజారకుండా ఉండిపోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అందుకని దేవుడు రాయిస్తూ 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడంట? వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి వాడు తొలగిపోడు. అందుకని ఏమిటువంటి వాళ్ళ సత్క్రియల కోసం భూమి మీదకు పంపబడినటువంటి అక్షయ్ ప్రజ్వల్ తన బాల్యం నుండే ఆ తల్లిదండ్రులు దాని విషయంలో అలవాటు చేయగలిగితే నిజంగా బాల్యంలోపే దేవుడు వారికి పరిచయం అయిపోతే కొద్ది రోజులకే బాల్యాన్ని దాటి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరత మనకి లేదు. పునాది అనేటటువంటిది ఎంత గట్టిగా వేస్తే అంత బాగుంటుంది. ఆ మధ్య ఒక దేశానికి సంబంధించినటువంటి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని చూసినప్పుడు ఆ ఇంటి కట్టేటటువంటి పునాదిని గురించి వాళ్ళు చెబుతూ అక్కడంతా భూమిని దాదాపు ఒక 10 అడుగులు లోతుదవి మనలాగా ఐరన్ కాంక్రీట్లు ఇవన్నీ రాడ్లు పెట్టి చేయరంట. ఆ దేశంలో ఏం చేస్తారంటే వెదురు బొంగులు తీసుకొచ్చి ఒక్కొక్కటి 12 అడుగులు పొడుగున దాన్ని నాటి దాని మీద ఇల్లు కడతారు. ఇలా ఎందుకు కడతారు? మామూలుగా అయితే మనం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా మనకి అవసరమైంది ఏంటంటే ఇక్కడ పిల్లర్స్ లో మనం సిమెంట్, ఇసుక, రాయి, కంకర, స్టీల్ ఇవన్నీ వాడతాం. కానీ వాళ్ళు వెదురు బొంగులు భూమి కింద ఏర్పాటు చేస్తారు, ఒక పునాదిగా ఏర్పాటు చేస్తారంట. ఎందుకని అంటే అక్కడ తరచూ వచ్చేటటువంటి భూకంపాల దాటికి అది నిలబడాలి అని అంటే అలాంటి పునాది అవసరం అని అంటే రాబోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించినటువంటి వాళ్ళు దానికి ఏం కావాలో వాళ్ళు ఏం చేసుకున్నారని అంటే సిద్ధం చేసుకున్నారు. అంటే రాబోయేటటువంటి ప్రమాదం కూడా మనకు ఉంది ప్రేమటువంటి వాళ్ళ. ఏముంది రాబోయేటటువంటి ప్రమాదం అని అంటే బాల్యం నుండే ఏమన్నారు? బాల్యం నుండే వాళ్ళ యొక్క ఊహంతా చెడ్డది అనేటటువంటి బాల్యం నుండే లాగేస్తున్నాడా? కాబట్టి రాబోయేటటువంటి విపత్కరమైనటువంటి విపత్తు ఏంటని అంటే బాల్యం నుండి అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే బిడ్డల్ని పట్టేస్తున్నాడు. కాబట్టి ఆ విపత్కరమైనటువంటి ఆ పరిస్థితిలో నుండి బాల్యం నుండి అపవాది చేతిలోకి పోకుండా ఉండాలి అని అంటే అక్కడి నుంచే దేవుని యొక్క ప్రస్తాపన మొదలవ్వాలి ప్రేమటువంటి వాళ్ళ. అందుకని నీ బాల్య దినములందే ఎవరిని జ్ఞాపకం చేసుకో? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. కొద్ది రోజులకే ఏమైపోతుందంటే బాల్యం కాస్త యవనంలోకి అడుగు పెట్టేస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకని అప్పుడప్పుడు కూడా టైం అయిపోతుందని మనం కూడా ఏం చేస్తుంటాం? కంగారు పడిపోతుంటాం. ఏదైనా మీటింగ్ చెప్పినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు వెనకాల చేరి ఆ కన్వీనర్ చెప్తుంటాడు, ఇట్లా టైం చూపిస్తూ ఉంటాడు. అంటే టైం అయిపోతుందా? అవును, టైం అయిపోతుందని కంగారు పడుతున్నటువంటి మన బ్రతుకుల్లో కూడా మమ్మో బాల్యం అయిపోతుంది, మా వాడు టీనేజ్ దగ్గర ఎంటర్ అవుతున్నాడని అంటే ఇంకా భయంకరమైనటువంటి ఒక దశలోకి వెళ్ళిపోతున్నాడని మనలో ఏమో టైం అయిపోతుంది. కాబట్టి ఆ టైం అయిపోక ముందే ఏం చేయాలని అంటే సత్క్రియలు అనేటటువంటి వాటిని వాడి యొక్క హృదయాల్లో పెడుతూ రావాలి. పిల్లల్ని ప్రేమించడం అంటే ప్రేమటువంటి వాళ్ళరా వారి కొరకు ఆస్తులు అంతస్తులను సమకూర్చడం కాదు, కానీ వారి ఆత్మలను సురక్షితమైనటువంటి ప్రదేశానికి చేర్చుకునేటటువంటి ఆ పద్ధతి, ఆ ప్రణాళికను అంటే బైబిల్ గ్రంథాన్ని బాగా నేర్పించడం అనేటటువంటి ప్రేమటువంటి. అందుకని ఒక సంసోను కోసం దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు, ఒక యెర్మియా కోసం దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు, ఒక యోహాను కోసం ముందుగానే వర్తమానం పంపించాడు, ఒక యేసు కొరకు వర్తమానం ముందుగానే పంపించాడు ఆయా తల్లిదండ్రులకు. ఈనాడు ఈ తల్లిదండ్రులు కూడా దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానం ఇదే అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ సత్క్రియలు చేయడానికే
ఈనాడు అక్షయ ప్రజ్వలు మాత్రమే కాదు, మనం అందరం కూడా ఈ లోకానికి పంపబడ్డాం. అందుకనే అక్షయ కొరకు దేవుడు ఆలోచన చేసినటువంటిది ఇది అయితే మరి ఆ బిడ్డను అలా పెంచడంలో తల్లిదండ్రులు అలాంటి జాగ్రత్తను, అలాంటి టైం టేబుల్ వారు కలిగి ఉండి దేవునికి ఉన్నతమైనటువంటి ఒక చక్కటి బిడ్డగా సమాజం గర్వించదగేలా ఇదిగో సంఘము అనుసరించేటటువంటి ఒక బిడ్డగా ఒక చక్కటి ప్రవర్తనతో బాల్యం దాటి యవనంలోకి అడుగు పెట్టక ముందే ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క హృదయాల్లో నింపి అద్భుతమైనటువంటి ఆ బాల్యంలో నుంచి యవనం దశలోకి అడుగు పెట్టినప్పుడు ఆ యవనం కూడా యవనాన్ని బట్టి ఎవడు తృణీకరించకూడదు అనేటటువంటి మాట తిమోతికి ఎలాగైతే పౌలు గారు చెప్పి రాస్తున్నాడో, తిమోతి నీ యవ్వనాన్ని బట్టి నిన్ను ఎవడు తృణీకరించకుండా చూసుకు. నీ యవ్వనాన్ని బట్టి ఎవడైనా తృణీకరించారా నీ బాల్యం సరిలేదు. కాబట్టి నీ బాల్యం బాగుందంటే నీ యవ్వనం బాగుంటది, నీ యవ్వనం బాగుందంటే నీ మధ్య దశ బాగుంటది, నీ మధ్య దశ బాగుందని అంటే నీ వృద్ధాప్య దశ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకని దేవుడు ఆయా దశలలో ఎక్కడ అపవాది బారిన పడకుండా ఉండడానికే ఇదిగో క్షేమకరమైనటువంటి వాతావరణం అనగా స్థానిక సంఘాన్ని నీకు అందుబాటులో ఉంచాడు. కాబట్టి స్థానిక నలుగురిలో ఉన్నప్పుడు బిడ్డ ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడ్డు. ఎందుకు? అప్పుడు తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మందలిస్తారు, ఇంకా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా పిల్లవాడు ఏదైనా అల్లరి చేస్తున్నాడు మన మధ్య కూర్చొని వాళ్ళ అమ్మే వచ్చి దండించబాల పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు, గమ్ముగా ఉండు. అలాంటి కార్యక్రమం ఇలాంటి స్థానిక సంఘాల్లో అంటే సంఘస్థుల మధ్య బిడ్డ పెరగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి మంచి బిడ్డగా అక్షయ ప్రజ్వల్ నిజంగా భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళికలు అతను కూడా భాగస్తుడై మంచి భవిష్యత్తును బిడ్డ ఎదుర్కోవాలని కోరుకుంటూ ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులకు ఇలాంటి మాటలు మరి చేరు వచ్చినటువంటి మనకందరూ కూడా ఒక గొప్ప పాఠంగా ఆ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుని ముందు ముందు కూడా ఆయన క్రియలు జరిగించేటటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.